హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి సంబంధించి ఒక విషయాన్ని చెప్పడానికి ఈ వీడియోని నేను మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. అదేమిటంటే, ఈ కాలంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది ఉంటుంది. ఈ సొంతిల్లుని కట్టుకునే క్రమంలో మనకి ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయమైన అందేటటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మనం ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా సహాయం అందేటటువంటి అవకాశం ఉందా, లేదా ఉంటే అది ఏ విధంగా అందుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే విధంగా మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ముందుకు వెళ్తుంది, ప్రతి ఒక్కరు కూడా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక వీడియో విషయానికి వెళ్ళినట్టయితే, మనకి ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే దేశం మొత్తంలో ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారు సొంతింటిని కట్టుకునే క్రమంలో ఈ యొక్క పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి 1,80,000 రూపాయల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే కొంతమంది 4 లక్షల రూపాయలు వస్తాయి అని చెప్పేసి యూట్యూబ్లో ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది బ్రోకర్స్ కూడా మేము 4 లక్షల రూపాయలు ఇప్పిస్తాము, మాకు ఇంత అమౌంట్ ఇస్తే దీని అప్లికేషన్ ప్రాసెస్ అంతా మేము చేసి 4 లక్షల రూపాయలు ఇప్పిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. వారెవరిని కూడా మీరు నమ్మకండి. 4 లక్షల రూపాయలు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. దీనిలో ఈ పథకంలో భాగంగా 1,80,000 రూపాయలు మాత్రమే నగదు సాయం అనేది పేదవారికి అందుతుంది. దీన్ని మీరు ఏ విధంగా పొందాలి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మీ యొక్క గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు. అదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కార్యాలయం ఆఫీస్ అనేది ఉంటుంది. ఇక్కడికి మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదే విధంగా మీకు ఉన్నటువంటి మీరు ఏదైతే జాగాలో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ జాగాకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పేపర్, మీ ఫొటోస్, వీటిని తీసుకువెళ్ళి మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని కలవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మేము విలేజ్ లో ఉంటున్నాము, మాకు జాగా ఉంది కానీ దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు, ఎలా అని చెప్పేసి. దానికి మీరు గ్రామకంటూ కానీ బాండ్ పేపర్ రాసుకున్న భూమి కానీ అయినట్టయితే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో పొజిషన్ సర్టిఫికెట్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇస్తారు. దీని ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చు. అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మేము ఈ పథకంలో భాగంగా అప్లికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయనకు చెప్పినట్టయితే మీ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ తీసుకున్న తర్వాత వారు చేసే ప్రాసెస్ ఏంటి అంటే, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీ అప్లికేషన్ని మీ యొక్క రెవెన్యూ అధికారికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వీరికి ఇదివరకు ఈ పథకంలో భాగంగా ఇల్లుని పొంది ఉన్నారా, వీరికి అసలు ఇల్లు ఉందా, వీరికి ఇచ్చేటటువంటి అర్హత కలిగి ఉన్నారా లేదా అని చెప్పేసి వారికి సెండ్ చేయడం జరుగుతుంది. మీ రెవెన్యూ అధికారి వెరిఫై చేసి మీకు అర్హత ఉన్నట్టయితే మళ్ళీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సెండ్ చేస్తారు. అప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి ఉన్నటువంటి లాగిన్లో సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసి సంబంధిత జిల్లా కలెక్టర్కి, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా కలెక్టర్కి శాంక్షన్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు ఇచ్చేటప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఇస్తారో సంబంధిత కలెక్టర్ ఆఫీస్ నుండి ఇన్ఫర్మేషన్ తో పాటుగా మీ అకౌంట్ లో 1,80,000 రూపాయలని క్రెడిట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పథకంలో భాగంగా 1,80,000 రూపాయలని పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని కలిసి ఒకసారి మాట్లాడండి. ఈ పథకంలో మేము చేరాలి అనుకుంటున్నాం, పూర్తి ప్రాసెస్ అండ్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్తే వారు చెప్తారు. తద్వారా మీరు అప్లై చేసుకుని ఇందులో ఎంతో కొంత ప్రభుత్వ సహాయాన్ని అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవ్వరికి ₹1 కూడా చెల్లించకండి. దయచేసి నేను చెప్తున్న విషయం వినండి. ఏ బ్రోకర్ని కూడా సంప్రదించకండి. మీరే ఈ వీడియోను చూసి వెళ్ళి అప్లై చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు పదే పదే రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.